అండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరందరూ నా వీడియోలకి లైక్ చేసి ఇప్పటికి 400 మంది చూసారు నా వీడియోస్. 400 మంది 100 మంది లైక్ చేశారు. 8 మంది ఏమో షేర్ చేశారు అనుకుంటా. 8 మంది కామెంటు, 7 ఏమో షేర్ చేశారు. ఇప్పటికి నాకు నిన్నటికి కరెక్ట్గా నిన్న సాయంత్రానికి 100 మంది లైక్స్, 400 మంది నా వీడియోలు చూశారు. మీరు ఇలా నాకు నిన్న కొద్దిగా మీరు అలా ఫాలో కొద్దిగా ఉంది. నేను పెట్టిన వీడియోలకి 400 మంది చూసారు, 100 మంది లైక్ చేశారంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఏవో నా వీడియోలు కూడా మీరు అందరూ లైక్ చేయడం, షేర్ చేయడం, ఫాలో అవ్వడం నాకు చాలా ఇష్టం అనిపించింది. రాత్రి అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నా వీడియోలు చూస్తున్నందుకు, మీరు అందరూ షేర్ చేస్తున్నందుకు, లైక్ చేసినందుకు. ఇలాగే మీరు అందరూ నన్ను ఆదరించాలి, షేర్ చేయాలి, లైక్ చేయాలి, నా వీడియోలకు సపోర్ట్ చేయాలి. నేను ఇంకా ఇలాగే మీకు వీడియోలు తీసి పెట్టాలి. ఈరోజు వంట వచ్చి కొబ్బరిపాలు అంటే మనకులాగా దొరకదు. ఈవెన్ కోకోనట్ పౌడర్ ఉంటుంది కదా, ఇది రెడీ చేసుకొని, పెరుగు, కోకోనట్ పౌడర్, పొటాటోలు ఫస్ట్ బంగాళదుంప ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా చిన్న చిన్న పీసులు కింద కట్ చేసుకొని నూనెలో ఫ్రై చేసుకోవాలి ఇలాగా. సెకండ్ ఏమో ఆనియన్స్ కూడా సేమ్ ఇలాగే ఫ్రై చేసుకోవాలి. తర్వాత అప్పుడు ఫ్రై చేసుకున్న ఆనియన్స్, ఈ చికెన్ మనం ఎలాగా మ్యారినేట్ చేస్తాం అది మొత్తం అంతా మసాలాలు పెట్టి, అలాగే బంగాళదుంప ముక్కల్ని ఫ్రై చేసుకున్న ముక్కల్లోని ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసి, పెరుగు, కోకోనట్ తర్వాత వాటర్లో కలుపుకొని వేసుకోవాలి. మనం ఈ మసాలాలన్నీ మొత్తం వేసి మనం చికెన్ అలాగా కలిపి పెట్టుకుంటాం. సేమ్ అలాగే పెరుగు, చికెను ఇవన్నీ కలిపేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం తగినంతగా మనం చేసుకున్నదంతా కలిపి ఇందులో వేసేసి ఇలా కలుపుకోవాలన్నమాట. అలా కలిపేసిన తర్వాత కోకోనట్ది వేడి వాటర్లో కొద్దిగా కలుపుకొని ఇదంతా ఇందులో వేసేసి ఇప్పుడు ఇలా చేశానమాట గ్రేవీ. ఈ గ్రేవీలోని మనం రైస్ తెలుసు కదా, మనం బిర్యానీలో దమ్ చేసుకుంటాం. అలాగే హాఫ్ బాయిల్ చేసుకొని హాఫ్ రైస్ ఇది కింద కర్రీ ఉంటుంది కాబట్టి ఇలాగా ఇందులో ఉన్న బంగాళదుంపలన్నీ తీసేసి ముక్కలు పక్కన పెట్టుకొని ఓన్లీ గ్రేవీ ఉంచుకొని హాఫ్ బాయిల్ చేసిన రైస్ సగం వేసి, మళ్ళీ పొటాటోలు ఉంటాయి కదా మనం తీసిన పక్కకి, అవన్నీ మళ్ళీ రైస్ మీద వేసేసి అంతే. మళ్ళీ పైన రైస్ వేసుకోవడం. వేసాను కదండి రైస్, పక్కన పెట్టాను. ఇందులో ఇప్పుడు పొటాటో ముక్కలన్నీ తీసి పక్కన పెట్టి, వాళ్ళ చికెన్ ఏమి వండట్లేదు అంటే అయిపోయింది చికెను. మళ్ళీ 1వ తారీఖున రేషన్ ఇస్తారనమాట, అప్పుడు తీసుకొస్తారు. అందుకని మటన్ ఉంది కానీ వాళ్ళు చెప్పినప్పుడే వండాలి. ఇవాళ ఇలా వండమన్నారు. ఎక్కువ రోజు చికెన్ వండుతాను, శనివారం పప్పు వండుతాను. మన ఇండియా లాగా ఎక్కువ వెజిటేబుల్ అంటే వీళ్ళు నీసుతో పాటు వెజిటేబుల్ కూడా ఎక్కువ తింటారనమాట కోయిట్లోని. ఇప్పుడు మనం తీసుకున్న ఈ బంగాళదుంప ముక్కలు ఇవన్నీ పక్కన పెట్టుకున్నాం కదా, అవి వేసేసాను. మనం చికెన్ అలాగా అబ్బాయిలు చేసుకుంటే సేమ్ అంతే. మళ్ళీ దీనిపైన రైస్ వేసేసి పైన ఫుడ్ కలర్ ఉంటుంది కాబట్టి ఫుడ్ కలర్ వేసి వేసుకోవచ్చు. ఇందులోని బఠానీ ఉంటుంది కదా, క్యారెట్, బఠానీ అన్నీ ఫ్రైజర్లో ఈ రెడీమేడ్గాని చేసి ఉంటాయి కదా, అవి చిన్న చిన్న పీసుల కింద ప్యాకెట్లు ఫ్రైజర్లో అవి తెచ్చుకొని వేసుకోవచ్చు. వెజిటేబుల్ అన్నీ చిన్నవి. వీళ్ళు తినరు, ఒకరు తింటారు ఒకరు తినరు. మా సార్ తినరు, మా సార్ వాళ్ళ అబ్బాయి, చిన్న అబ్బాయి, పోలీస్ అబ్బాయి తినరు. కొంతమంది తింటారు, కొంతమంది తినరు. అందుకే ఇంక నేను ఎక్కువ ఓవర్గా వేయకుండా ఓన్లీ అలాగా ఆనియన్స్ని, బంగాళదుంప, కోకోనట్ పాలు, పెరుగు, మసాలాలు ఇవన్నీ వేసేసి ఇలా చేసి పెట్టేసుకుంటాను అనమాట. నిన్న నేను తలకాయ మాసం కూర వండాను కదా, అది కొద్దిగా ఉంది, మాకు సరిపోతుంది. ఇది మా కోయిటోళ్ళకి అన్నమాట. ఇందులో కర్రీ ఏముండవు. అప్పుడు కింద ఉంది కదా రైస్, ఆ రైస్కి అలాగంతే. మళ్ళీ పెడతామండి. అయిపోయిందండి లాస్ట్. ఇది కొంచెం ఒక 1/2 అవర్లో మనకి రెడీ అయిపోతుంది. ఇది మాకు రైస్, వైట్ రైస్.
చాలా 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 థ్యాంక్స్ అండి. మీరు నా వీడియోస్ ఫాలో అవుతున్నందుకు, లైక్ చేసినందుకు, షేర్ చేసినందుకు, ఇంకా ఇంకా నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేయాలి, షేర్ చేయాలి, లైక్ చేయాలి నా వీడియోస్కి. అయిపోయిందండి, సగం అయిపోయింది. ఇంకా క్లీనింగ్ చేసుకుంటా. ఇగో మన వంట అయిపోయిందంటే తర్వాత ఏముంది పని, ఇవన్నీ తోమేసి పక్కన పెట్టేసి ట్రై చేయండి. చాలా బాగుంటుంది ఇది. మనకి వెజిటేబుల్తో మనకి ఎక్కువ వండుకుంటాం కదా, బంగాళదుంప కట్ చేసేసి ఇలాగ నూనెలో ఫ్రై చేసుకొని, సేమ్ కోకోనట్ పాలు ఉంటాయి కదా మనకి ఇంకా ఫ్రెష్ కోకోనట్ ఉంటుంది కాబట్టి తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది రైస్. ఇలాగ సేమ్ మనం దమ్ బిర్యానీ అలా చేసుకుంటాం, సేమ్ టు సేమ్ అలాగే. అలా ట్రై చేయండి ఈసారి. ఈ కానించి ఇవన్నీ క్లీన్ చేసుకున్నాక మళ్ళీ కొంచెం రైస్ట్ ఉంటుందిలేండి, అంత వర్క్ ఏముండదు. నిన్నటి సమోనాలువి, ఇక్కడ సమోనాలు అంటారు, మన ఇంటికాడ ఏమంటారు ఇడ్లీ ఏదో అంటారు అబ్బా, ఏమంటారంటే నా గ్యాప్ మస్తోడికే వీడియో టైం అయిపోద్ది. రాత్రి తీసుకొచ్చాను, అవి ఫ్రిడ్జ్లో పెట్టాను. నా టీయా ఇప్పుడు అవుతుందన్నమాట నా టిఫిన్. ఇప్పుడు టైం ఎంత అవుతుంది, నాకే 12 అయిపోయింది. మీకు ఇప్పుడు 2:30 ఎంత అవుతుంది. ఓకేనండి, బాయ్. నా వీడియో సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్. షేర్ చేసినందుకు, లైక్ చేసినందుకు, చూస్తున్నందుకు కూడా ఇలాగే చూడాలి, ఆదరించాలని అందరితో పాటు.